ఏదైతే ఈరోజు గత ప్రభుత్వాలు ఇల్లు లేని వాళ్లకు నిరుపేదలకు నిర్లక్ష్యం చేసిరన్న దృష్టితో కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కన్సర్న్డ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రణాళిక తయారు చేసి ఒక కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు ఇవ్వాలి సంవత్సరానికి. ఆ ఇల్లు గతంలో ఇచ్చినట్టు కాకుండా 5 లక్షలు ఇచ్చి 400 స్క్వేర్ ఫీట్ కట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. 400లో ఒక బెడ్రూము, ఒక కిచెను, ఒక హాలు, చిన్నగా బాత్రూమ్ కూడా అటాచ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇది కేవలం మన మండలకు ఒక మోడల్ హౌస్ బిల్డింగ్గా ఇది స్టార్ట్ చేస్తాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉంటే దాన్ని బట్టి మనం అవసరం, ఒకవేళ అది ఫైనలే కానీ అవసరం ఉంటే చేంజ్ చేసుకోవడానికి మోడల్ బిల్డింగ్ కడతా ఉన్నాం. అందరూ కోఆపరేషన్ చేయాలి. గత ప్రభుత్వాల లెక్క ఉన్నోళ్ళు తీసుకుని గరీబులను వదలకుండా ఏదైతే బీద వాళ్లకు కనీస సౌకర్యాలు ఉండాలన్న ఉద్దేశంతో మనం ఈ ప్రణాళిక చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ అధికారులు కానీ నాయకులు కానీ ఏదైతే థర్డ్ పాలు వేసుకుని ఉంటున్నారో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకు వస్తున్నామని చెప్తా ఉన్నారు. అధికారులు తప్పులు చేస్తే మట్టుకు యాక్షన్ తీసుకుంటాం. అదే కాకుండా ఇప్పుడు ఉపాధి హామీలకు కూడా మీరు ఏదైతే లిస్ట్ ఇస్తూ ఉన్నారో, లిస్ట్ సర్వేలు చేస్తూ ఉన్నారో, భూమి ఉన్న వాళ్ళకు వస్తున్నాయి, భూమి లేని వాళ్ళకు కొందరు మిస్ అయినాయి. భూమి ఉన్న వాళ్ళకి ఇస్తే భూమి ఉన్న వాళ్ళకు రేపు ఏది రైతు బంధు ఇవన్నీ వచ్చే అవకాశం కోల్పోతుంది. మీరు ఏదో అనుకుంటారు మీ నిర్లక్ష్యం చేయబట్టి, అటు ఇద్దరు సఫర్ అవుతారు. భూమి ఉన్న వాడికేమో రేపు 500 కొడుకు రాదు, రైతు బంధు మిస్ అవుతుంది. వీడికి ఇది ఇచ్చినాక అసలు బెనిఫిషియర్స్కి ఆడికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అధికారులు దయచేసి నిర్లక్ష్యం చేయకుండా మన ప్రజాప్రతినిధులు కూడా సెక్రటరీలు కానీ అక్కడ కాకుండా